ఈ రహస్యాన్ని మొట్టమొదటిసారిగా నేను విన్నప్పుడు హనుమాన్ చాలీసాలో నిజంగా ఇంత అద్భుతమైన రహస్యాలు రాయబడి ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. తులసీదాసు వారు 16వ శతాబ్దంలోనే ఇది ఎలా రాయగలిగారు? హనుమాన్ చాలీసాలో ఒక చౌపాయి ఉన్నది. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను అని. అంటే యుగ సహస్ర యోజన పరభాను అన్నది సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తులసీదాసు వారు ఎలా రాయగలిగారు 16వ శతాబ్దంలో? యుగ అంటే 12,000, సహస్ర అంటే 1000, యోజన అంటే 8 మైళ్ళు. అంటే యుగ సహస్ర యోజన పరభాను అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడు అని అర్థం. దీనిని మల్టిప్లై చేస్తే 9,60,00,000 మైళ్ళ దూరం వస్తుంది. దీనిని మరల కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై విత్ 1.6, ఎగ్జాక్ట్లీ 15,36,00,000 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి ఆధునిక పరికరాలతో సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని యాక్యురేట్గా కొలవగలిగారు. కానీ 16వ శతాబ్దంలో తులసీదాసు వారికి ఇంత యాక్యురేట్ మెజర్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? భక్తులారా, ఎక్కడి నుంచి వచ్చింది అంటే హనుమంతుడి వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వెళ్ళి వచ్చింది హనుమంతుల వారే కదా. మనందరికీ తెలుసు, తులసీదాసు వారు హనుమంతుల మరియు రాముల వారి యొక్క సాక్షాత్కారం పొందారని. ఈ ఇన్ఫర్మేషన్ మరి ఎవరిచ్చి ఉంటారు? సాక్షాత్తు హనుమంతుల వారే ఇంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి భారత భూమిలో పుట్టినందుకు మనం నిజంగా ధన్యులం.